దేవా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడా, మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించండి, బలహీనతలన్నిటినీ దూరం చేయండి, మీ శక్తి చేత నింపండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనలందరినీ సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభుదినాన్న ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు.
హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ప్రార్థన. మమ్ముల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. మరొక ప్రభోదినాన మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించటానికి, మీ నామాన్ని మహిమపరచటానికి మీరు చూపిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాటలను మా వెనుకిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ లేఖనాల్లోని సత్యాలను గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోండియా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన మాట, నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను. గమనించండి. ఆత్మీయ జీవితంలో ఎదిగి చక్కగా నిలువబడి నడుస్తున్న వారి గురించి ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. అప్పుడే ప్రభు వారితో మాట్లాడతాడు. అందుకని ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తతో ఆయన అంటున్న మాట ఏంటంటే, యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలవబడు. ఆ 2వ వచనంలో రాయబడిన మాట గమనించారా? ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. ఒక గొప్ప అనుభవాన్ని యెహెజ్కేలు ఈ ఉదయాన మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రభువు మాట్లాడటం, ఆయన మాట్లాడాలంటే మనం చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడాలంటే ఖచ్చితంగా ఆయన ఆత్మ మనలో ఉండాలి. ఆయన ఆత్మ మనల్ని నిలబెడుతుంది. అప్పుడు ఆయన మాటలు మనము వినగలం. దాన్ని బట్టే మన ఆత్మీయ జీవితము ఎదుగుదల, ఫలింపు అనేది మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆ రీతిగా నిలవబడతామో ప్రభువు మనతో మాట్లాడతాడు. మనం ప్రభు కోసం చేయవలసిన పనులు ఆయన మనకు బోధిస్తాడు. హల్లెలూయా. అందుకని అటువంటి సంసిద్ధతను మనం కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. ఎప్పుడైతే విశ్వాసి ఆత్మీయతలో ఎదుగుతూ చక్కగా నిలబడుతూ ప్రభువు మాటలు వినాలి, ఆయన పనిని చేయాలి అన్న సిద్ధపాటును కలిగి ఉంటాడో ఖచ్చితంగా దేవుని మాటలను వింటాడు. దేవుడు అటువంటి వారితో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతాడు. గమనించండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆశ లేకపోతే కదా. అందుకని ఆశ లేని వారిని ఆ యేసయ్య కూడా ఆశీర్వదించడంట. ఆ రీతిగా ఈ రోజున అనేకులు కదా ఎంతో నిరుత్సాహంతో, ఏదో ఒక రకమైన నిస్తేజంగా, ఎటువంటి ఆశ లేకుండా, నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో మందిరానికి వస్తూనే ఉంటున్నారు, వెళ్తూనే ఉంటున్నారు. కానీ దేవుని అద్భుతాలు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీనంతటికీ మూల కారణం ఏంటంటే ఆత్మీయంగా ఎదగకపోవటం, దేవుని కొరకు నిలబడలేకపోవటం. అందుకని అనేకుల్ని ఈ రోజున అపవాది ఆత్మీయంగా పడేస్తూ ఉంటాడు. ఏదో ఒక కారణాన్ని బట్టి,
ఏదో ఒక అవిధేయతను బట్టి, ఏదో ఒక అతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి దేవుని మార్గంలో నుంచి అపవాది వారిని పక్కకు తప్పించేస్తూ ఉంటాడు. అందుకనే వీరు చక్కగా నిలబడలేక వంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. శారీరకంగా వంగిపోవటం కాదండి, ఆత్మీయంగా బలహీనంగా ఉండి నిలబడలేక వంగిపోవటం అపవాది ఈ రకంగా చేస్తూ ఉంటాడు. అందుకనే చూడగలిగితే ఆత్మీయంగా మన జీవితాలను నిలబడనివ్వకుండా చేసేది ఎవరంటే అపవాది. గమనించండి, ఒక మాటను మీకు చదివి వినిపిస్తాను. లూకాసు సువార్త 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతారా? లూకాసు సువార్త 13వ అధ్యాయము 13వ వచనము. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. గమనించండి, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి ప్రభువుని మహిమపరిచిందంట. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా నిలబెట్టేవాడు. హల్లెలూయా. ఆయన పడేసేవాడు కాదు, ఆయన చక్కగా నిలబెట్టేవాడు. కానీ ఈ రోజున ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే పడేసినోడి దగ్గరే పవర్ ఉంటుంది అనుకుంటారు కదా. కానీ ప్రభు ఎవరు? నిలబెట్టేవాడు. ఈమెకు 18 సంవత్సరాల నుంచి బలహీనత ఉంది. ఏంటా బలహీనత అంటే నడుము వంగిపోయిన బలహీనత. అంటే చక్కగా నిలవబడలేని పరిస్థితి, వంగిపోయిన పరిస్థితి. చెప్పాను కదా, అపవాది ఏం చేస్తాడు? నిలబడనివ్వడు, వంగిపోయేలాగా వాలిపోయేలాగా చేస్తాడు. శారీరకంగా మనం నిటారుగా నిలబడినట్టు ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ప్రభు మార్గంలో ఉండకుండా లోకం వైపు వంగిపోయినట్టు వాలిపోయినట్టు ఉంటే కదా. వాస్తవంగా మనిషి చక్కగా నిలవబడినట్టు కనపడతాడు, కానీ భావజాలం పరంగా, ఆలోచనల పరంగా, అభిప్రాయాల పరంగా, సిద్ధాంతం కదా, ఆ డాక్ట్రిన్ సిద్ధాంతం పరంగా మనిషి వంగిపోయిన పరిస్థితుల్లో ఉంటే కదా, ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. మనిషి మాత్రం శారీరకంగా ఇలాగే ఉంటాడు. అందుకనే వీటన్నిటికీ కారణం ఎవరంటే అపవాది. అపవాది స్త్రీని ఏం చేసింది? 1 కాదు 2 కాదు 18 సంవత్సరాల పాటు అలాగే వంగదీసి ఉంచేసింది. ఇంకా ఏమో నిలబడలేకపోతుంది కదా. అటువంటి నిలబడలేని స్త్రీని ప్రభువు ముట్టుకున్నాడు. అంటే ప్రభువు నిలబెట్టేవాడు, ఆయన పడేసేవాడు కాదు. మన ఆత్మీయతను నిలబెట్టేవాడు, మన కుటుంబాలను ఆయన నిలబెట్టేవాడు, మనల్ని ఆయన చక్కగా నిలబెట్టేవాడు. అందుకనే నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి, నువ్వు చక్కగా నిలబడాలి, నువ్వు నిలబడితే నేను మాట్లాడతాను. గమనించండి, బహుశా ఈ స్త్రీ కూడా అనేక వైద్యులకి డబ్బంతా తగలబెట్టి ఉంటుంది, అనేక మందిని సంప్రదించి ఉంటుంది కదా. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా సెకండ్ ఒపీనియన్ లేకుండా వెళ్ళట్లేదుగా. సెకండ్ ఒపీనియన్ కావాలి ఖచ్చితంగా. ఈ మెడికల్ షాప్లో మనకి ఏదో జలుబుకి ట్యాబ్లెట్ ఇచ్చాడు అనుకోండి, ఏదో తెలిసినోడిని మళ్ళీ అడగాలి, ఈ ట్యాబ్లెట్ కరెక్టేనా, ఈ ట్యాబ్లెట్ మంచిదేనా అని. అదేంటిది? ఇది సెకండ్ ఒపీనియన్ అన్నమాట. మనుషులు అలాగే ఉన్నారు ఈ రోజున, ఏది ఒక పట్టాన్న నమ్మట్లా కదా. వీళ్ళందరూ ఏమైపోయారంటే తోమాలాగా అయిపోయారు ఈ మధ్య. తోమా ఏం చేశాడు? నీ చేతి వేలలో గాయాలలో నా వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. మనుషులు కూడా అలాగే అయిపోయారు. ఏం కూడా అలాగే చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది, కానీ 18 సంవత్సరాల తర్వాత నిలవబెట్టే యేసయ్య క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిందా. ఆయన ఆమెను చక్కగా నిలబెట్టాడు. 13వ వచనంలో ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. ఎంతకాలంగా ఉందంట గమనించండి. 16వ వచనంలో, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పాను. ఏం బాగుపడింది, చక్కగా నిలబడుతుంది. కానీ అక్కడున్న మత పెద్దలకు వచ్చిన బాధ ఏంటంటే, ఏంటి యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాన్న ఇటువంటి పని చేయటం ఏంటి కదా. ఇక్కడ ఏమో స్వస్థపరచబడిందని ఆనందించాలా,
లేదా అక్కడున్న మతాధికారులను వ్యతిరేకించినట్టు ఉందని చెప్పి బాధపడాలా? వాళ్ళు ఆ రకంగా చేశారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు, 18 సంవత్సరాల నుంచి ఏం చేసిందంట అపవాది? ఆమెను బంధించేసిందంట. గమనించండి, 1 కాదు 2 కాదు, 18 సంవత్సరాలు కదా. ఇదైతే శారీరక వైకల్యం కావచ్చు, కానీ చాలామందికి ఆత్మీయ వైకల్యం కూడా ఉంటుంది. ఆత్మీయంగా బంధించబడిన పరిస్థితుల్లోనే ఉంటారు కదా. ఒక రకమైన ఒక నిరుత్సాహంతో నిస్తేజంగా నిరాశలోనే ఉండిపోతారు. అటువంటి వారిని కూడా, వారి కట్లను కూడా విడిపించటానికి, వారిని కూడా నిలవబెట్టడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. హల్లెలూయా. అందుకనే గమనించగలిగితే జీవితంలో చక్కగా నిలబడలేక సాతాను చేతిలో ఓడిపోయి వంగిపోయిన వారు ఎంతోమంది ఈ రోజున, వారందరినీ కూడా ప్రభువు నిలబెట్టేవాడిగా ఉన్నాడు. గమనించండి, ఒకవేళ ఏమి స్వస్థపరచబడితే మిగతా వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటి? సంతోషించాలి కదా. సంతోషించటం లేదు. ఏంటో వారికి వచ్చిన నష్టం ఏంటో అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఆయనను నిందిస్తూ ఉన్నారు. అందుకని ఆయన అన్న మాట ఏంటంటే, గమనించండి, సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా. గమనించండి, అబ్రహాము కుమార్తె అయిపోయింది ఇప్పుడు. అబ్రహాము కుమారుడు మీకు తెలుసుగా, ఎవరు? జక్కయ్య. ఇప్పుడు ఏమైపోయింది? అబ్రహాము కుమార్తె అయిపోయింది. అంటే ప్రభువు కోసం నిలబడింది ఇప్పుడు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభువు మనల్ని నిలబెట్టేవాడు, పడేసేవాడు కాదు. మరొక మాటను జ్ఞాపకం చేస్తాను చూడండి. నిర్గమాకాండ 33వ అధ్యాయము, నిర్గమాకాండము 33వ అధ్యాయము 21వ వచనము. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నువ్వు ఆ బండ మీద నిలబడాలి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే గమనించండి, ఈ రోజును కూడా మనం నిలవలసిన బండ ఏదంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకనే ఆయనకి ఇవ్వబడిన పేరే బండ. గమనించండి, అంటే స్థిరమైన పునాది. మనకు తెలుసు కదా, బండ మీద ఒక అతను ఇల్లు కట్టుకున్నాడు, ఇసుక మీద మరొకతను ఇల్లు కట్టుకున్నాడు. బండ మీద కట్టుకున్న ఇల్లు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, ఆ బండ మీద కట్టబడిన ఇల్లు ఆ రీతిగానే చెక్కు చెదరకుండా ఉంది. కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఇట్టే కొట్టుకుపోయింది ఆ గాలి వానలకి, తుఫానులకి. అందుకనే ఈ రోజున మోషేతో చెప్పినట్లుగానే దేవుడు మనతో కూడా చెప్తూ ఉన్నాడు, బండ మీద మనము నిలబడాలి. మనుషులు పెట్టిన సిద్ధాంతాల మీద కాదు కానీ, మనుషులు పన్నిన మాయోపాయాల మీద కాదు కానీ, మనం నిలబడవలసింది ఏంటంటే క్రీస్తు అనే స్థిరమైన పునాది, ఆ బండ మీద మనము నిలబడాలి. అందుకని పౌలు అపోస్తలుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూడగలిగితే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ హల్లెలూయా, ఆ బండ క్రీస్తే. వీళ్ళందరూ ఒకే రకమైన అనుభవంలో ఉన్నారు. సంఘము కూడా ఒకే రకమైన అనుభవంలో ఉండాలి. ఏంటి అనుభవం? రక్షణ అనుభవం కదా. ఈ అనుభవంలో ఉన్నప్పుడే ఖచ్చితంగా ప్రభువుని మనం మహిమపరచగలం, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలం. అంతేకాకుండా ఈ అనుభవం కాకుండా వేరే అనుభవాలు వచ్చి చేరుతా ఉన్నాయి అనుకోండి, అస్సలుది లేదు. ఏది? మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ ఇవన్నీ లేకుండా మిగతా వేదేదో. అందుకనే గమనించండి, ఇటువంటి వాక్య వ్యతిరేక విధానాలు, బోధలు కూడా నేటి రోజున మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ పౌలు అపోస్తలుడు ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరూ అంట, గమనించారా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఒకే రకమైన ఆత్మ సంబంధమైన పానీయము పానం చేశారు.
ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ అందుకనే మనము కూడా స్థిరమైన పునాది మీద నిలవబడాలి. నిలవబడినప్పుడు మనం అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయటానికి ప్రభు సహాయము చేస్తాడు. చూడగలిగితే మనం బండ మీద కాకుండా ఇసుక మీద ఉన్నామనుకోండి, అనేక శ్రమలకు ఒడిదుడుకులకు ఇట్టే ప్రభావితం అవుతూ ఉంటాం. వాటిని బట్టి ఏం చేస్తాం? ఆ ప్రభు నాకే మేలు చేయలేదు, నాకే ఆశీర్వాదం ఇవ్వలేదు, అసలు దీవెనే నా జీవితంలో లేదు, అసలు అందుకని నేను మందిరానికి రాను, ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. ఎందుకని? మనం ఇసుక మీద ఉంటే అటువంటి మాటలు వస్తాయి. బండ మీద ఉన్నామనుకోండి అటువంటి మాటలు రావు. గమనించండి. అందుకని మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? నువ్వురా ఈ బండ మీద నిలబడు అంటున్నాడు. అందుకని చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలెను. గమనించండి, నీవు ఆ బండ మీద నిలువవలెను అని మోషేతో అన్నాడు. నీవు నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మనం చూడగలిగితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనము. మొదటి రాజుల గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఏమంటున్నాడు? ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో అంటున్నాడు. ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో. గమనించండి, మనము వంగిపోకుండా తిన్నగా నిలబడాలి. అంటే ఏ కట్లు లేకుండా విడిపించబడి తిన్నగా నిలబడాలి. ఆత్మ అనే బండ మీద, యేసుక్రీస్తు ప్రభువారనే బండ మీద మనం నిలబడాలి. ఇక్కడేంటంటే దేవుని సన్నిధిలో మనము నిలబడాలి. హల్లెలూయా. నిలబడాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. రాకుండా ఏదో ఒక లైవ్ ప్రోగ్రాం చూస్తా ఇది దేవుని సన్నిధి అనే భ్రమలో ఉండకూడదు కదా. నువ్వు దేవుని సన్నిధికి రాలేదు అంటే ఒకటి నీకు తీవ్రమైన అనారోగ్యమైనా ఉండాలి, లేదా అసలు నువ్వు ఈ ఊర్లోనైనా లేకుండా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఈ ఊర్లో లేకపోవటం అంటే వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలోనో ఉండాలి నువ్వు, అది కదా. అందుకనే పట్టుమని ఒక 2 వారాలు మిమ్మల్ని వదిలి వెళ్ళలేని పరిస్థితి నాది. ఒక వారం కాదు, కనీసం ఒక వారం కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళలేని పరిస్థితి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళొద్దాంలేండి. రాలేదు అంటే మనం ఎక్కడో అబ్రాడ్లో ఉన్నాము అని అర్థం, లేదా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాము అని అర్థం. లేదంటే ఖచ్చితంగా మనం వచ్చేయాలి. అందుకని దేవుని సన్నిధిలో మనం కనబడాలి, ఆయన సన్నిధిలో మనం నిలబడాలి. అందుకనే ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా ప్రవక్త అంటున్న మాట ఏంటి? ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో. గమనించండి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో కదా. ఎవరి సన్నిధిలో నిలవబడ్డాడు ఏలియా? యెహోవా సన్నిధిలో నిలవబడ్డాడు. కనుకనే దాదాపు 300కు పైగా ఉన్న బయలు ప్రవక్తలను ఓడించి వారిని హతమార్చాడు. హల్లెలూయా. గమనించండి, అందుకనే దేవుని సన్నిధిలో మనము నిలవబడాలి. అంత మాత్రమే కాదు, ఏలియానే వెంబడించిన శిష్యులు చాలామంది ఉండొచ్చు, కానీ వారిలో ఎలీషా గురించే మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఎందుకనంటే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలను చేశాడు. రాజుల మొదటి గ్రంథం అంతా ఏలియా చేసిన అద్భుతాలు మనకు కనపడతాయి. 2వ గ్రంథం అంతా ఎలీషా చేసిన అద్భుతాలు మనకి కనబడతాయి. చూడండి, ఎలీషా కూడా ఏమంటున్నాడు? 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నాడు, ఎలీషా ఇట్లా నేను ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో అంటున్నాడు. గమనించండి, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు అంటున్నాడు. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. అదేంటి? ఏలియా అంటున్నాడు, ఎలీషా కూడా అంటున్నాడు. ఏంటి కారణం? రాజు ఆత్మీయుడైతే
ప్రజలు ఆత్మీయులు అవుతారు కదా. నాయకుడు ఆత్మీయుడైతే అనుచరులు ఆత్మీయులు అవుతారు. ఇప్పుడు ప్రవక్త ఆత్మీయుడు, ప్రవక్త అటువంటి స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, దేవుని కొరకు అద్భుతాలు చేశాడు. కనుకనే ఇప్పుడు ప్రవక్త శిష్యుడైన ఎలీషా కూడా అదే విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఏలియా ఏమంటున్నాడో, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను అంటున్నాడో, ఇక్కడ ఎలీషా కూడా అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను అని. గమనించండి. ఆ రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో నిలవబడాలి. మనము నిలవబడినప్పుడు మన తరాలు కూడా దేవుని సన్నిధిలో నిలవబడతాయి కదా. ఆ మునుపు తరం ఏం చేస్తుందో ఆ తర్వాత తరం వారు కూడా అదే చేస్తారు. అంటే వారు ఆ తర్వాత వచ్చే వారికి, వెంబడించే వారికి చూపించిన మాదిరి అటువంటిది, ఆ ఎగ్జాంపులరీ లైఫ్ అటువంటిది. అటువంటి మాదిరిని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏ రీతిగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నామో, దేవుని కొరకు నిలవబడుతున్నామో, విశ్వాసాన్ని కలిగి ఉన్నామో, స్థిరమైన విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నామో, మన తరాలు కూడా ఆ రీతిగానే కొనసాగుతాయి, ఆ రీతిగానే నిలవబడతాయి. హల్లెలూయా. గమనించండి. అందుకనే మనము దేవుని సన్నిధిలో నిలవబడవలసిన వారమై ఉన్నాం. అదే రీతిగా చూడగలిగితే ఇంతకు మునుపు మనం చదువుకున్నాం లూకాసు సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట, ఆమె నిలువబడి చేసిన పని ఏంటి? ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. ఇంతకెందుకు నిలబడాలి? మనం బండ మీద నిలబడాలి, దేవుని సన్నిధిలో నిలవబడాలి, చక్కగా నిలబడాలి. నిలబడి ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఈ మాదిరికరమైన జీవితం క్రైస్తవునిగా, ప్రభువుని వెంబడించే వ్యక్తిగా నీలో లేదనుకో, చూసేవారికి ఎలాగుంటుంది? అది దేవునికి మహిమకరంగా ఉండదు. గమనించండి. చూసేవారికి అది దేవునికి మహిమకరంగా ఉండదు. అందుకని ఇక్కడ ఆమె నిలవబడి ఏం చేసింది? ప్రభుని మహిమపరిచిందంట. హల్లెలూయా. ప్రభువుని మహిమపరిచింది. అలాగే మోషే కూడా చేసిన పని ఏంటి? మోషేను దేవుని కొరకు నిలవబడమన్నప్పుడు నిర్గమాకాండ 33వ అధ్యాయం 18వ వచనంలో చదువుదామా? 33వ అధ్యాయము 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ప్రభు చేసిన పని, మరి యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. గమనించాలి. ఎందుకు నిలబడాలి అంటే దేవుణ్ణి మహిమపరచటానికి నిలవబడాలి. మనల్ని మనం గణపరుచుకోవటానికి అస్సలు కాదు. గమనించాలి. మనల్ని మనం గణపరచుకోవటానికి కాదు. అందుకని దేవుణ్ణి మహిమపరచడానికే మనకున్న సమయం కావచ్చు, సంపద కావచ్చు, సామర్థ్యాలు, తలంతులు కావచ్చు, ఇవన్నీ దేవుని కొరకే మనము వాడబడగలిగినప్పుడు ఖచ్చితంగా దేవునికి మహిమ. హల్లెలూయా కదా. మనకి దేవుడు తలాంతులు ఇచ్చాడు అనుకోండి, మందిరంలో దేవుని కొరకు, సభల్లో దేవుని కొరకు కాకుండా మన సొంతానికి ఆ తలాంతులు వాడుకుంటూ ఉన్నాం అనుకోండి కదా. చాలామంది తలాంతులు ఉన్న వారిలో అపవాది ఒక రకమైన అవిధేయత పుట్టిస్తాడు. అందుకని కొన్ని తలాంతులు ఉన్నవారు సాధారణంగా మాట అనరు. గమనించండి. బాగా వాయిద్యాలు వాయించేవాళ్ళు, బాగా పాటలు పాడేవాళ్ళు ఖచ్చితంగా మాట అనరు. వినకుండా ఏమంటారో తెలుసా? మాకు గుర్తింపు లేదు, ఇదే పని బయట చేస్తేనా ఎంత గుర్తింపు వచ్చేదో తెలుసా, ఈ మందిరంలో ఉండటం వల్ల మాకు గుర్తింపు లేదు అని చెప్తారు. అందుకని ఈ రోజున చాలామంది లూసిఫర్ సంతానము మందిరాల్లో, సభల్లో కాకుండా సినిమాల్లో వారి సంగీత తలాంతుల్ని వాడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ క్రైస్తవుల పిల్లలే. క్రైస్తవుల పిల్లలే వాళ్ళందరూ. సగానికి పైగా వాద్యకారులు, సంగీతకారులు, గాయకులు క్రైస్తవుల పిల్లలే. కానీ ఎక్కడ పాడుతున్నారు వాళ్ళు? సినిమాల్లో పాడుతున్నారు, డబ్బుకు పాడుతున్నారు. ఏంటి పరిస్థితి మరి కదా. మాకు గుర్తింపు లేదు, మమ్మల్ని ఎవడు గుర్తించలేదు, మాకు ఏ అవకాశం ఇవ్వలేదు. సరే, అపవాది అవకాశం ఇచ్చాడు, ఏం చేసావు ఇప్పుడు కదా. దేవుని కొరకు వాడబడకపోతే చాలా దారుణంగా ఉంటుంది. అందుకని
ఎప్పుడైతే దేవుని కొరకు వాడబడతామో, మనకున్నది ఏదైనా సరే, కొద్దిగా అవనివ్వండి, ఎక్కువ అవనివ్వండి, ఈ సామర్థ్యాలు దేవుని కొరకు వాడబడినప్పుడే దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సినిమాల్లో పాడి, సినిమాల్లో వాయిద్యాలు వాయించి, నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించి, నువ్వు మళ్ళీ నిన్నెవడో మీటింగ్కి పిలిస్తే మళ్ళీ సాక్ష్యం ఏమని చెప్తావు నువ్వు? దేవునికి మహిమ, దేవుడు నిన్ను నువ్వు హెచ్చించుకోవటం తప్ప ఏదీ లేదు. అది విడిచిపెట్టి వచ్చితే అప్పుడు నువ్వు అనొచ్చు దేవునికి మహిమని. అది వదిలిపెట్టట్లేదే కదా. నువ్వు స్టేజీల మీద సాక్ష్యాలు చెప్తావు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి అదే సినిమాలకి వాయిస్తూ ఉంటావు, పాడుతూ ఉంటావు. ఎలాగ మహిమ అవుద్ది కదా. కొంతసేపు దేవుని కోసం అంటావు, కొంతసేపు ఏమో నేను బతకద్దా, నాకు ఇదే వచ్చు, ఇంక నేను ఎలా బతకాలి అంటావు. ఏం చెప్పాలి ఇంకా? వీళ్ళకి విశ్వాసం గురించి ఎంత చెప్పినా వీళ్ళు వినేది లేదు, చేసేది లేదు. గమనించండి. అందుకనే ఇప్పుడు ఏమో నిలవబడింది. ఈ స్త్రీ 18 సంవత్సరాలుగా వంగిపోయే ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమె నిలబెట్టారు. ఆమె నిలవబడిన తర్వాత ఆమె చేసిన పనేంటి? దేవుణ్ణి మహిమపరిచింది. హల్లెలూయా. అందుకని మనము కూడా దేవునికి మహిమకరంగా నిలబడాలి. మరొక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, గమనించండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం. అయితే సత్యగ్రంథమందు రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మికాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు. గమనించండి. ఈ మీ అధిపతియగు మికాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు. దేవుని పక్షంగా నిలబడేవారు ఒకరు కూడా లేరంట. గమనించండి. కానీ ఆ రోజున బలంగా నిలబడింది ఎవరు? మికాయేలు దూత. మికాయేలు దూత దేవుని పక్షంగా నిలువబడి దేవుని పక్షంగా పోరాడిన దూత. ఆ రీతిగా నిలవబడేవారు ఒకరు కూడా లేరు అని ఇక్కడ మాటలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. గమనించండి. దేవుని పక్షంగా నిలవబడటానికి తెగించే మికాయేలు లాంటి వారు, యుద్ధ వీరులుగా నిలవబడి దేవుని కొరకు వాడబడాల్సిన వారు ఒకరు కూడా లేరంట. అటువంటి మాదిరి రోజున లేదంట. గమనించండి. ఇప్పుడు సర్వే ఏదో జరుగుతుంది కదా. ఇలాంటి సర్వేలు 4 జరిగితే ఏంటో తెలుసా పరిస్థితి? ఎంతమంది వస్తారో మందిరానికి చూడాలి. అప్పుడు ఇంకో 4 సర్వేలు జరిగితే అంటే దేవుని పక్షంగా నిలబడిన వారు మాత్రమే వస్తారు. ప్రభువుని వెంబడించటానికి ఇష్టపడి, ప్రభువు కొరకు శ్రమను అనుభవించటానికి కూడా ఇష్టపడిన వారు మాత్రమే వస్తారు. 4 సర్వేలు జరిగినా అంతే, ఇంకొక 4-5 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినా అంతే. తర్వాత పరిస్థితిని మనం అంచనా వేయలేం. ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పే మాటలు కాదు ఇవి, వాస్తవాలు. అందుకనే ప్రభు పక్షంగా మనము నిలబడాలి. హల్లెలూయా. గమనించండి. ఒకవేళ మనల్ని ఎవరైనా విమర్శించారనుకోండి, ఒక్క క్షణం ఆగుతామా? వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలి కదా. కానీ ప్రభువుని అంటే మాత్రం దేవుడే చూసుకుంటాడులే. నిన్నంటే దేవుడు చూసుకుంటాడుగా నిన్నంటే కూడా. కానీ నిన్ను మాత్రం అన్నప్పుడు వీలైతే నీ ఇంటి పేరు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరినీ పిలిచి పంచాయతీ పెట్టిస్తావు. నన్ను ఇలాగ అన్నారు, అలాగ అంటాం ఏంటి అసలు. కానీ ప్రభువుని దూషించే వారి పట్ల మన వైఖరి ఏంటి? ప్రభువే చూసుకుంటాడండి అంటే ఆ సమయంలో మనం దేవుని పక్షంగా మనం నిలబడలేదు. అంటే ఏం చేయమంటావు? వెళ్ళి పోట్లాడమంటావా కదా. ప్రభు ఏమన్నాడు? వారి గురించి ప్రార్థన చేయమన్నాడు. పోనీ అదైనా చేస్తున్నామా మనం? రాధా మనోహర్ దాస్ గురించో, కరుణాకర్ సుగుణ గురించో ప్రార్థన చేస్తున్నాము మనం కదా. మన దగ్గరే కరుణాకర్ సుగుణాలు చాలామంది ఉన్నారు కదా. మన దగ్గరే రాధా మనోహర్ దాసులు చాలామంది ఉన్నారు. మన విజయవాడలో ఎంతమంది లేరు? గమనించండి. విశ్వాసాన్ని నీరుగార్చేవారు కదా. ఈ మధ్య విశ్వాసానికి పెను సవాలు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో మనకు కొన్ని మర్మయుక్తమైన విషయాలను వీళ్ళు మాట్లాడి మన విశ్వాసాన్ని
విశ్వాసంలోంచి మనల్ని బయటికి తప్పించేయటం అన్నమాట. ఇటువంటి విషయాల గురించి ఎక్కువగా చర్చ. ఆ, చర్చిద్దామా? డిబేట్కి వస్తావా? చూసుకుందాం, నువ్వేంటో నేనేంటో. ఎందుకు సార్ ఈ డబ్బులు వేస్ట్ పనులు కదా? ఇవన్నీ ఆళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవటానికి తప్ప ఏది లేదు. అక్కడ ప్రభు కోసం నిలబడేది ఏది లేదు. ఆహా, గమనించండి. ఇలాగా అడావుడి చేసే వాళ్ళందరూ స్వార్థంతో చేసే పనులే తప్ప ఇవన్నీ ప్రభువు కోసం నిలబడటం కానే కాదు. గమనించండి. అందుకనే మన కన్వీనియన్స్ బట్టే మనం ఈరోజు నడుస్తూ ఉన్నామే తప్ప ప్రభు కొరకు మన కమిట్మెంట్ ఏంటనేది మనం ఆలోచించట్లా. ఆలోచిస్తే ఈ సొఫిస్టికేషన్ మన దృష్టిలో లెక్కే కాదు అసలు కదా. వీటన్నిటిని విడిచిపెట్టి మనం కూడా మిషనరీలు అయిపోతాం ఈ పాటికి. గమనించండి కదా. వాళ్ళ దేశం కాదు, వాళ్ళ ఆహారపు అలవాట్లు కాదు, కానీ ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి అనేక మంది మిషనరీలు వచ్చి భారతదేశాన్ని ఎంతగా అభివృద్ధి చేశారు, ప్రభువుని ప్రకటించారు, ప్రభు ప్రేమను చూపించారు. ఆ మిషనరీ వెంట్ ఆఫ్ మైండ్ ఈ రోజున ప్రజల్లో లేదు. గమనించండి. ఇది చాలా విచారకరమైన సంగతి. ఉన్న చోటే కూర్చొని విజ్ఞాన ప్రదర్శన చేయటం అలవాటైపోయింది క్రైస్తవులకి. గమనించండి. అందుకనే ప్రభు పక్షంగా నిలబడటం అంటే ఇలాగా వాగ్వాదాలు పెట్టుకోవటం కాదు, కానీ ప్రభు ప్రేమను చూపించటం, ప్రభువుని ఏనాడు కూడా అంగీకరించిన వ్యక్తుల మధ్య ప్రభువుని పరిచయం చేయటం. హల్లెలూయా. అటువంటి ధోరణి మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రభు కొరకు నిలబడే వారంగానే ఉంటాం. హల్లెలూయా. అదే రీతిగా మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు సువార్త 19వ అధ్యాయము. లూకాసు సువార్త 19వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతారా? జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిస్తున్నాను అంటున్నాడు. గమనించండి. జక్కయ్య నిలవబడ్డాడు. దేనికోసం? పేదలకు సహాయం చేయటానికి జక్కయ్య నిలవబడ్డాడు. వాస్తవానికి అంత మునుపు వరకు కూడా దేనికోసం నిలబడేవాడంటే జనాల డబ్బు లాక్కోవడానికో దోచుకోవడానికో నిలబడేవాడు. అధిక పన్నులు వసూలు చేయటానికో నిలబడేవాడు. కానీ ఇప్పుడు దేనికోసం నిలబడుతున్నాడు జక్కయ్య? నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి. మొన్నటి వరకు జక్కయ్య పరిస్థితి ఏంటంటే దోచుకో దాచుకో. ఇప్పుడు జక్కయ్య పరిస్థితి అది కాదు. నిలబడుతున్నాడు. దేనికోసం? పేదలకు సహాయం చేయటానికి నిలబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మొన్నటి వరకు రోమా ప్రభుత్వం అతనికి యజమానిగా అధికారిగా ఉందేమో, కానీ ఇప్పుడు 13వ వచనంలో చూడగలిగితే ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రాణాత్మ దేహాల మీద అధికారం ఉన్నవాడే ప్రభువు. హల్లెలూయా. ఇప్పుడు ఒక కొత్త యజమాని జక్కయ్యకు దొరికాడు. ఆ రీతిగా మనం చూడగలిగితే ఇదే లూకాసు సువార్తలో ధనికులు చాలామంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు, కానీ వారికి లేని ఆ భాగ్యాన్ని జక్కయ్య పొందుకున్నాడు. చూడగలిగితే 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు మనకు కనపడుతూ ఉంటాడు. అలాగే 16వ అధ్యాయంలో ధనవంతుడు, 18వ అధ్యాయంలో ధనవంతులు. ఈ ధనవంతులు ఎవరు పొందుకొని పరలోక రాజ్యాన్ని ఇక్కడ జక్కయ్య పొందుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇతను ఇప్పుడు అబ్రహాము కుమారుడు. ఇతనికి ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇతను నిలవబడ్డాడు. దేనికోసం అంటే పేదలకు సహాయం చేయటానికి. వాస్తవానికి గమనించండి, చాలా సందర్భాల్లో మనకి కూడా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్న విషయాలే మనకు ఎదురు పడతా ఉంటాయి. ఆ రోజున మన పరిస్థితి ఏంటి కదా? వాస్తవానికి ఇంకొక కొన్ని గంటల్లో నా కారు ఈఎంఐ కట్ అవుద్ది నా అకౌంట్లో నుంచి. ఆ సమయంలోనే ఒక సేవకుడు నన్ను కొంత డబ్బులు అడిగాడు, ఇచ్చేస్తాను అని. ఇప్పుడు అతనికి లేవని చెప్పాలా, ఇవ్వలేనని చెప్పాలా? ఇస్తే ఏంటి పరిస్థితి? నా కారు ఈఎంఐకి డబ్బులు ఉండవు. కారు లోన్ కట్టడానికి నా దగ్గర డబ్బులు ఉండవు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అతను అవసరతలోనే ఉన్నాడు, నాది అవసరమే కదా.
ఒకవేళ నేను ఆ లోన్ కట్టలేదు అనుకోండి, రామోజీ లాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారు కదా, కడతావా సస్తావా అంటారు, అవునా కదా, రికవరీ. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? కానీ ధైర్యంగా ఇచ్చేసా, ధైర్యంగా అతనికి ఇచ్చా. దానికి కారణంగా ఆ రోజు చెక్ బౌన్స్ ఫైన్ పడింది, అలాగే దీని మీద పెనాల్టీ పడింది, ఈఎంఐ మీద ఒక 1000 రూపాయలు పెనాల్టీ పడింది. మొత్తానికి ఒక 1500 వరకు మన ఎక్సెస్ ఎప్పుడు కట్టేదానికంటే ఇంకో 1500 ఎక్కువ కట్టాల్సిన పని వచ్చింది. పోనీ అమౌంట్ ఉందా అందులో? ఆహా. నేను చేసింది ఏంటి? దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు ఈ సేవకుడికి సాయం చేయటానికి అనుకున్నానంతే. ఎప్పుడు అడగడు ఆ సేవకుడు వాస్తవానికి, కానీ అడిగాడు ఎందుకు ఆ రోజున. మొత్తానికి ఆ తర్వాత రోజున ఆయన తిరిగి ఇవ్వటం, ఇది కట్టడం జరిగిపోయింది. అందుకనే గమనించండి, కొన్ని సందర్భాల్లో మనం సాయం చేయడానికి ఆలోచిస్తాము. ఎందుకనంటే ఒకవేళ ఇది చేస్తే నాకు ఉండదు కదా. నిజమే, ఉండని పరిస్థితులు వస్తాయి, కాదంటలేదు. కానీ దాన్ని కూడా మనం సహించే అవకాశం రావాలి కదా, వచ్చింది. అలాంటి వాటిని కూడా మనం సహించాలి కదా. దాన్ని ఏమంటాం మనం? టాలరెన్స్ అంటాం కదా. మనది 0 టాలరెన్స్ కాదు, మనది టాలరెన్సే. క్రైస్తవుడిది సహనమే, అంతేగాని సహించలేను అంటాం కాదు. అందుకని గమనించండి, పేదలకు సహాయం చేయటం అనేది ప్రభువు మనకిచ్చిన అవకాశము కదా. ఒకవేళ నేను కూడా ఆ డబ్బులన్నీ ఉంచుంటే ఈ పాటికి కొత్త పాటల పుస్తకాలు వచ్చాయి మనకి, కొత్త పాటల పుస్తకాలు. ఆ ప్రింటింగ్ చేసాము, ప్రతిరోజు అడుగుద్ది, అయ్యగారు ఏంటండి పాటల పుస్తకాలు ఎప్పుడండి అండి. ఇంకెప్పుడమ్మా, ఆగుదాము కొంతకాలం అని చెప్తా. అవన్నీ మనం ఏం చేసాం ఇప్పుడు? మన పాటల పుస్తకాలకి చేయాల్సింది ఖర్చు అంతా బుడమేరు వరదలకి ఖర్చు పెట్టాం. గమనించు, అదొక అవకాశం దేవుడు మనకిచ్చాడు ప్రభు ప్రేమను చూపించటానికి కదా. దానివల్ల కదా మహా అయితే ఏం చేస్తాం, ఇంకొంతకాలం ఫోన్లో చూసి పాడుకుంటాం మనం, అంతేగా. ఫోన్లో సాఫ్ట్ కాపీ పెడతాను, ఫోన్లో చూసి పాడుకుంటాం కొంతకాలం, చేతిలో పాటల పుస్తకం ఉండదు, అంతే కదా. అంతమించి ఏమొద్దు మనకి కదా. అందుకని గమనించండి, ఇక్కడ ఇప్పుడు జక్కే నిలవబడుతుంది దేనికోసం? పేదలకు సహాయము చేయటానికి. అందుకని మనం కూడా పేదలకు సహాయం చేయటం కోసం నిలవబడినప్పుడు దేవుడు అనే మాట ఏంటంటే, నీ ఇంటికి రక్షణ వచ్చింది కదా. ఈ మాట అన్న తర్వాత నేను సగం ఆస్తి బీదలకు ఇచ్చేస్తున్నాను, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 అంతలు నేను తిరిగి చెల్లించేస్తున్నాను. కానీ జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడని ప్రభువు మెచ్చుకున్నాడు. ఆ రీతిగా పరలోక రాజ్యంలో ఒక కిరీటాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం. 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడుడి. హల్లెలూయా. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. మీ పక్షమున యెహోవా యుద్ధము చేయును. ఎంత గొప్ప మాట, ఎంత ఆదరణ కలిగిస్తుంది ఈ మాట కదా. మనం చేయాల్సిందేంటి? మనం నిలబడి చూడటమే. అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. నిలబడుతున్నాం, ఓకే, కనిపిస్తుంది అందరికీ, కానీ లోపల భయం ఉంటే అది విశ్వాసం కాదుగా, అది విశ్వాసం అవదు. ఏదో వచ్చేసాం, ఏదో ఆ రోజు ఆ వాక్యం విని ఇలాగ వచ్చేసాం, ఇప్పుడు చూస్తేనేమో సమస్యలు ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోవటమా, లేకపోతే ప్రభువులో కొనసాగటమా కదా. కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ పాత జీవితం కూడా లాగుతూ ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి కూడా అదే. మోషే ఏమంటున్నాడు? మీరు ఊరకనే నిలుచుండి చూడండి, మీరు అసలు నిలవబడండి, మీరు అలాగా రిలాక్స్గా ఉండండి. నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయుల్ని ఇంకెప్పుడు కూడా చూడరు. గమనించండి. బహుశా అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులకు కూడా అనిపించుంటుంది, ఇక్కడ మోషేని వెంబడించి ఈ రకంగా నిలబడటమా, లేకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళి ఐగుప్తులోకి వెళ్ళి ఆ వెట్టి పనులు చేసుకోవటమా.
వాళ్ళు కూడా అటువంటి సందేహంలో ఉండేనే ఉంటారు. కానీ గమనించండి, మోషే మాటను బట్టి నిలవబడిన వారు చూసింది ఏంటంటే ఎర్ర సముద్రము రెండుగా చీలటము, ఆరిన నేలను వీళ్ళు నడవటం. అంత అద్భుతాన్ని వీరు చూడటానికి కలిగిన కారణం ఏంటంటే విశ్వాసముతో వీరు నిలవబడటమే. హల్లెలూయా. మరొక వాగ్దానం కూడా దేవుడు వారికి ఇచ్చాడు. అదేంటంటే మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఇదేంటి అంటే వాళ్ళు ఏమైపోయారు? ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. గమనించండి. వ్యతిరేకించే వాళ్ళు ఉంటారా? ఆటంకపరిచే వాళ్ళు ఉంటారా? వారిని కూడా మనం ఎన్నడూ చూడమన్న విశ్వాసం మనలో ఉండాలి కదా. ఒకవేళ సంఘాన్ని విభేదించేవారు, వ్యతిరేకించేవారు ఖచ్చితంగా వారి విధానం, వారి భావజాలాన్ని బట్టి ఒక కొత్త సంఘాన్ని పెట్టుకోవచ్చు. తప్పేంటి? ఎక్కడుండే విభేదాలు చేయకూడదు కదా. ఇక్కడ ఏదో ఒక విధానంలో వెళ్తున్నప్పుడు, ఇక్కడ ఒక మెట్టును అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు దీని ప్రకారం ఉండాలి. అంతేగాని ఇక్కడ ఏదో గలిబిలి చేయడానికి ప్రయత్నించారనుకోండి, అది చాలా పొరపాటు. ఇది తెలియదు చాలామందికి కదా. పోనీ అలా వెళ్ళినోడు ఒక సంఘం పెట్టినట్టు నేను చూడలే ఇప్పటి వరకు. ఎక్కడుండి అడావుడి చేయటమే తప్ప అలా వెళ్ళి పెట్టినోడు లేడు. ఎందుకని అంటారు? ఎందుకనండి వాళ్ళ దగ్గర విషయం లేదు, ముఖ్యంగా దర్శనం లేదు వాళ్ళ దగ్గర. దర్శనం ఉంటే ఖచ్చితంగా ప్రభువు నడిపించిన ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పటం, ప్రభువు నడిపించిన ప్రాంతంలో సంఘాన్ని ఏర్పాటు చేయటం చేసుకోవచ్చు. తప్పేంటి అందులో కదా. వాస్తవానికి విభేదించటం విస్తరించటమే. నువ్వు విస్తరించలేకపోతున్నావు అంటే నీ విభేదంలో విషయం లేదు కదా. అంటే నీ డిబేట్లో అసలు దమ్ము లేదు. అక్కడ ఉంటే ఖచ్చితంగా నువ్వు విస్తరిస్తావు కదా. ఈరోజు ఎన్ని ప్రాంతాలు లేవండి కదా. ఈరోజు ఎన్ని ప్రాంతాలు లేవు? నా చేతిలో డబ్బు లేక కానీ ఎన్ని ప్రాంతాలు లేవు మనం పరిచర్య చేయడానికి? ఎన్ని ప్రాంతాలు లేవు కదా. మనమేమో ఎంతసేపు సెంటినీ మాల్ దగ్గర ఆగిపోయాం. మనం ఇంకా వస్తా వయసు పైబడితే టాప్ స్టార్ దగ్గర ఆగిపోతాం మనం. అంతకుమించి మనకేం పెద్ద దర్శనాలు కనపట్టలేదు మనకి. అందుకని ఆ రకంగా విభేదించిన వారు ఇక వారిని మనం ఎన్నటికీ చూడమంట. గమనించండి, వారిని ఇంకా మనం ఎన్నటికీ చూడం. గమనించండి. మీకు మాట తెలుసుగా, పిల్లలు లేనివాడితో పెళ్ళేంటయ్యా అన్నవాడు నాకు ఈ రోజుకి నా కంటికి కనపడలా. కానీ నేను పెళ్లి చేసిన వాళ్ళకి పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లల బర్త్డేలకి నేను వెళ్తాను, వాళ్ళకి నేను బర్త్డేలు చేస్తాను. అన్నవాడు కనపడలా నా కంటికి ఈ రోజుకి, ఈ 4 సంవత్సరాల్లో. అర్థమైందా మీకు? ఎప్పుడు నెవర్. అందుకని గమనించండి, నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఎన్నడూను చూడరు. అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. గమనించండి. అందుకని విశ్వాసంతో ప్రభు పక్షంగా మనం ఉన్నప్పుడు, ఆయన కోసం మనం నిలబడినప్పుడు ప్రభు మన పక్షంగా అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. వీరు విశ్వాసంతో అలాగే నిలబడ్డారు మోషే మాట విని. కానీ ప్రభువు ఇశ్రాయేలీయుల పట్ల ఎటువంటి అద్భుతాలు చేశాడు అసలు వాళ్ళు ఏ రోజునూ కూడా ఊహించి ఉండరు. వెనక చూస్తేనేమో ఫరో సైన్యం రథాలతో వచ్చేస్తున్నారు, ఎదరు చూస్తేనేమో ఎర్ర సముద్రం. ఎక్కడికి తప్పించుకోవాలి కదా. కుడికి ఎడమకు ముందు వెనక ఎటు తప్పించుకోవటానికి లేదు ఇప్పుడు. కానీ గమనించండి, ప్రభు ఒక అద్భుతాన్ని చేశాడు. ఆయన పైనుండి ఏం చేశాడు? ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. హల్లెలూయా. ఒక గొప్ప అద్భుతాన్ని ఇశ్రాయేలీయులు ఆ రోజున చూశారు. అందుకని మనం కూడా విశ్వాసంతో నిలబడినప్పుడు గొప్ప విజయాలను ఆయన పక్షంగా మనము చేస్తాము, చూస్తాము. అదే రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు అపోస్తలుడు కూడా అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో, 6వ అధ్యాయము 13వ వచనంలో, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సమస్తమును నెరవేర్చిన వారై
నిలువబడుటకును ఎలాగ నిలబడాలంటే శక్తిమంతులయ్యేలాగా మనము దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ఆ రీతిగా మనము ప్రభువు కొరకు నిలబడాలి. ఆ క్రీస్తు అనే బండ మీద మనము నిలవబడాలి. ఆయన మహిమపరిచే విధంగా మనము నిలబడాలి. ఆయన పక్షంగా పోరాడే వారిగా మనము నిలవబడాలి. మనం నిలవబడినప్పుడు మన పక్షంగా ఆయన కార్యాలు చేస్తాడు. మనం నోరు చేసుకుంటే ఆయన కలుగ చేసుకోడు. మనం మౌనంగా ఉంటే ఆయన జోక్యం చేసుకుంటాడు. గమనించండి. మనం కలుగ చేసుకొని మన మానవ ప్రయత్నాలు ఎక్కువైనాయి అనుకోండి, ఆయన చూస్తూ ఉంటాడు. అలా కాకుండా ఇప్పుడు ఇశ్రాయేలీలు చేసింది ఏంటి? చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది కదా, మీరు ఓరక నిలుచుండి చూడుడి. ఓరక నిలుచుండి చూడాలి మీరు. అప్పుడు ఆయన అద్భుతాలు చేస్తాడు. అందుకని ఆయనకు అప్పగించుకుందాం. ఆయన మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి విశ్వాసంతో నిలబడదాం. జయించేవారిగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆత్మీయంగా మనం నిలవబడాలన్నదే ఆయన చిత్తం. ఆయన చిత్తానికి అప్పగించుకుందాం. దేవుడు అటువంటి కృప ప్రతి ఒక్కరకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి అయ్యా. మీ కొరకు విశ్వాసముతో స్థిరంగా నిలవబడే భాగ్యాన్ని ఇవ్వండి. ఆత్మీయంగా మేము ఎదుగుతూ మిమ్మల్ని మహిమపరిచే వారంగా ఉండే కృపనివ్వమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.